హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇవన్నీ మాకు నీళ్ళు అయితే వస్తున్నాయి, మా వారు పడుతున్నారనమాట. మాకు సింక్లో కానీ లేకపోతే వాష్రూమ్లో కానీ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా ట్యూబ్ వేసుకొని పట్టుకోవాలన్నమాట. ట్యాప్కి పెట్టుకొని లేకపోతే బకెట్లతో పోసుకోవాలన్నమాట. డ్రమ్ముల్లో చెప్పాను కదా, మాకు రోజు మార్చి రోజు వస్తాయి, డ్రమ్ముల్లో పట్టుకోవాలి. ఇంకా ట్యాప్కి ఇలా ట్యూబ్ పెట్టుకొని ఇంకా డ్రమ్ములకి పట్టుకుంటాం అనమాట. బకెట్లకి వాటికి పట్టుకుంటాము. ఇదిగోండి ఇంకా నీళ్ళు అవి పట్టేసినాక నేనైతే ఇదిగోండి దేవుడి వింటున్నాను అనమాట టీవీలో. కొంతసేపు ఒక అరగంట వింటాను ఫ్రెండ్స్. నీళ్ళు వస్తాయి, 6ంటికి లేచి నీళ్లు పట్టుకుంటాము. ఒక అరగంట పట్టదులేండి, 10 నిమిషాలే పట్టేది. ఒక్క డ్రమ్మే ఉంది కాబట్టి ఇంకా 10 నిమిషాలు డ్రమ్ము నిండిన తర్వాత ఈలోపు 6:30 నుంచి 7 దాకా దేవుడి పాటలు వింటాను. విని ఇంకా ఇగోండి ఇంకా బయటకు వచ్చేసి వాకిళ్ళు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట. చేసే కుందికి మనకి పనులు పుట్టుకొస్తానే ఉంటాయి అన్నమాట. పుట్టకొడుగుల్లాగా ఎంత చేస్తున్నా కానీ పని వస్తానే ఉండిద్ది అనమాట. ఇగోండి ఇంకా వాకిళ్ళు అయితే చిమ్మేసుకుంటున్నాను. ఈ వానకు మరీ ఈ మట్టి ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. అటు తిరిగి ఇటు తిరిగి జనం పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు కదా, బురద ఎక్కువ అవుతుంది అనమాట. ఇక ఊడ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా మాపు కర్రతో అయితే తుడుచుకొని ఇక ముగ్గు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మీరు అంత మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. ఇగోండి ఇంకా చాక్ పీస్తో అయితే చిన్న ముగ్గు వేసుకుంటున్నాను. ఇగోండి బొడ్డది వచ్చేసింది అనమాట. నేను ముగ్గు వేస్తుంటే నా పక్కనే కూర్చుంది. ఇగోండి కాళ్ళు కనిపిస్తున్నాయా. నేను ముగ్గు వేస్తే చాలు ఇంకొచ్చేసి ఆ ముగ్గులో పడి దొల్లాడి ఒళ్ళంతా పూసుకొని ముగ్గు అంతా పోగొట్టిద్ది అనమాట. కొంచెం సేపు కూడా ఉండని ఇది ముగ్గు. ఇంకా నేను ముగ్గు అయితే వేసుకొని లోపలికి వచ్చేసాను. ఇదిగోండి వచ్చింది చూసారా, అసలు ఒక్క నిమిషం కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా చాక్ పీసుల కోసం వెతుకుతుంది అనమాట, నేను ఎక్కడ పెట్టానా అని చెప్పేసి. ఇంకా పైన పెట్టి ఇచ్చేసాను మా అబ్బాయిల చేత, అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి. 1-2 తీసుకొని ఇంకా ముగ్గు వేసుకుంటాను. ఇక ఫ్రెండ్స్ ముగ్గు వేశాను. ఇంకా దాన్ని తొక్కడమే ఆమె పని అనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతా తొక్కుతా అదంతా ఒళ్ళంతా పూసుకునిద్ది ఆ చాక్ పీస్. ఇగోండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. పాలు కాస్తున్నాను అనమాట, కాఫీ తాగుదామనేసి. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నాకు కొంచెం కాఫీ తాగే అలవాటు ఉంది, టీ తాగనులేండి. మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట తాగుతాను అనమాట. డైలీ అనేమి ఉండదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఒక్కొక్కసారి తాగుతూ ఉంటాను అనమాట. ఉన్నప్పుడు తాగుతాను ఫ్రెండ్స్ పాలు, లేనప్పుడు మెలకుండా ఉంటాను అనమాట. ప్రత్యేకించి తాగాలి డైలీ అనేమి ఉండదు. ఇగోని ఇంకా పాలు పొయ్యి మీద పెట్టా, కాగుతున్నాయి కదా. గ్లాస్లో కాఫీ పొడి పంచదార వేసుకున్నాను. నేను బ్రూ కాఫీ పొడి తాగుతాను. మనం ఎన్ని పనులు చేస్తున్నా కానీ పని వస్తానే ఉంటుంది ఫ్రెండ్స్. లగన్ల వాకిలి చిమ్ముతాము, కల్లాపు జల్లి ముగ్గేస్తాము, మళ్ళీ ఇంటి ముందు వాకిలు కూడా ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గేసుకుంటామా, ఇంకా ఇల్లు ఊడుస్తామా, ఇంకా కిచెన్లోకి వస్తాము, ఇంకా వంట పని స్టార్ట్ చేస్తామా, బట్టలు అంట్లు చేసే కిందకి వస్తానే ఉంటాయి. ఇంకా పిల్లల్ని క్యారేజీ కట్టి పంపిస్తామా, ఇంక ఎక్కడో ఒక చాట ఏదో ఒక క్లీనింగ్ పని ఉంటానే ఉండిద్ది. ఈరోజు పని లేదు అంటానికి లేదనమాట. మనకి ఒక్క పూట రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, తెల్లారికి ఇంకెక్కువ అవుతాయి. ఒకరోజు అంట్లు తోమకపోతే తెల్లారికి ఎక్కువ అవుతాయి. అదే బట్టలు ఉతకపోయినా తెల్లారికి మరిన్ని బట్టలు అవుతాయి అన్నమాట. నేను ఏ పని పెండింగ్ పెట్టినా బట్టల పని మాత్రం అస్సలు పెండింగ్ పెట్టను ఫ్రెండ్స్. తెల్లారికి మరిన్ని అవుతాయి ఉతకలేదని చెప్పేసి అంట్లన్నా వాయిదా వేస్తాను, కానీ బట్టలు మాత్రం అసలు వాయిదా అంటే వెయ్యను ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా పాలైతే కాగిని కాఫీ కలుపుకుంటున్నాం. మా వారు నేను కొంచెం తాగుదాము అని చెప్పేసి కాఫీ అయితే కలుపుతున్నాను. ఇంకా స్టవ్ మీద అన్నం కూడా కడిగి పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా మా వాళ్ళకి క్యారేజీలు రెడీ చేయాలి కదా, ఇంకా అందుకని ఇగోండి అన్నం స్టవ్ వెలిగించాను. ఇంకా అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఇంకా నేను మా వారు కాఫీ తాగుదామని ఇగోండి ఇంకా మా వారు కూడా కాఫీ తాగేశారు. ఇంకా రెడీ అవుతున్నారనమాట, పనికి వెళ్తున్నారు. మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ ఫ్రెండ్స్. ఇంకా మా వారైతే వెళ్ళిపోతున్నారు రెడీ అయ్యి. హౌస్ క్లీనింగ్ అది చేస్తాం అనమాట. కిచెన్ క్లీనింగు, బాత్రూమ్ క్లీనింగు ఇవన్నీ అనమాట.
ఇక మా వారు తాగేశారు. నేను అంత వేడి తాగలేను, అందుకని కొంచెం వేడి తగ్గినాక తాగుదాంలే అని ఇవన్నీ ఇక బయటకు వచ్చామన్నమాట. మా వారు వెళ్తున్నారని. బొడ్డ చూడండి, మా ఎదురింట బట్టలు ఉతికితే ఆ బట్టలన్నీ కదిలేస్తుంది అనమాట. ఉతుకుతాను, నేను కూడా ఉతుకుతానని కదిలిస్తూ ఉందన్నమాట. ఒక్క క్షణం కుదురుగా ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది చెత్త పని. ఇగో అక్కడ బట్టలు ఉతకడం అయిపోయింది, మళ్ళీ ఇక్కడ ముగ్గంతా తొక్కి ఒళ్ళంతా పూసుకుంది. మా వాళ్ళు నిద్రపోతున్నారు కదా, లేపడానికి వచ్చిందనమాట. వాళ్ళని అడి చేసి ఇటు చేసి వాళ్ళని లేపిద్ది అనమాట. ఊరక ఉండదు. అది చూడండి పైకి ఎక్కుతా ఉంది. మా వాళ్ళు ఏమో నీకు అప్పుడే తెల్లారిందంటే పొద్దున్నే వచ్చావు అంటది. 5:30కి 6కే లెగిసి వచ్చేసిద్ది ఫ్రెండ్స్. నేను తలుపు తీస్తే చాలు ఇంక ఇంట్లోకి వచ్చేసిద్ది అనమాట. మా వాళ్ళని లేపుతా ఉండిద్ది, అటు కదిలిచ్చిద్ది ఇటు కదిలిచ్చిద్ది. చిన్నపిల్లలు ఉంటే సందడిగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్. బుడ్డది వచ్చినాక మాకు కొంచెం సందడిగా ఉందన్నమాట. ఇవన్నీ ఇంకా పనులు అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎంత చేస్తున్నా కానీ మార్నింగ్ వంట చేయాలి, సాయంత్రం వంట చేయాలి. పొద్దుటి సాయంత్రం తినరు కదా కర్రీస్ కొంతమంది, మళ్ళీ సాయంత్రం కర్రీస్ చేయాలన్నమాట. కొంతమంది తింటారులేండి, కొంతమంది అయితే తినరు. అప్పుడు వేరే కర్రీ చేయాలి కదా. అదే కొంతమంది అయితే సాయంత్రం టిఫిన్ తింటారు, మళ్ళీ టిఫిన్ చేయాలి కదా. ఇలాగ ఎంత చేసినా పని వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అందుట్లో మళ్ళీ దసరా పండుగ వస్తుంది, క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. నేను కూడా క్లీనింగ్ పనులు స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మా వాళ్ళకైతే ఇంకా కర్రీ చేశాను, టమాటా కర్రీ చేశాను. ఇంక బాక్స్ అయితే కడుతున్నాను ఫ్రెండ్స్, కలిపి పెడతాను అనమాట. వాళ్ళకి టైం సరిపోదంట కలుపుకొని తినడానికి, ఇంకా అందుకని చెప్పి కలిపి పెట్టేస్తున్నాను బాక్సుల్లో. మా అబ్బాయిలు అయితే రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ ఒక పక్క, నేనైతే బాక్స్ పెట్టేస్తున్నాను. ఇక్కడ 9కి బయలుదేరతారు, వెళ్ళేసరికి 9:15 అలా అయిద్ది అనమాట. 9:30 కాలేజీలో ఉండాలి. ఇవన్నీ ఇంక వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా బెడ్ అంతా దులిపేసి పక్కంతా సరి చేశాను అనమాట. మళ్ళీ ఇల్లంతా నీట్గా పెట్టుకున్నాను అనమాట. ఇల్లంతా ఊడ్చి తుడిచి, ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, బొడ్డది కూడా అటు ఇటు తిరుగుతూ ఉండేది. అందుకని చెప్పేసి మళ్ళీ పక్కంతా దులిపేసి ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని ఇగోండి కిచెన్ అంతా కూడా సర్ది పెట్టుకుంటాను. ఇవన్నీ ఇంకా సోఫాలు కూడా మళ్ళీ దులిపి పెట్టుకుంటాను అనమాట, దుమ్ముగా లేకుండా. ఇవన్నీ మామిడికాయలు అయితే ఇంకా అయిపోలేదు. మా వారు అయితే అరుస్తున్నారు, ఇంకా తినలేదా, ఇంకా ఉంచావా, పాడైపోతాయి తిను అని చెప్పేసి అరుస్తున్నారనమాట. ఒకే రోజు తినలేం కదండి, తేపకూడదు, తింటూ ఉంటాం కదా. ఇవన్నీ ఇంకా బట్టలు అయితే తడిపి పెట్టేశాను, బట్టలు అయితే ఉతకాలన్నమాట. ఇంకా రోజు మన పనులు ఇవే, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ముందు కొంతమంది కిచెన్లో పని చేసి తర్వాత బట్టల పనికి వస్తారు, లేకపోతే కొంతమంది బట్టల పని చేసి అంట్లు పని చేసి కిచెన్లోకి వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారనమాట. ఇగోండి ఇంకా ఎండగా ఉంది, ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎప్పుడు వాన పడిద్దో తెలియట్లేదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు అనమాట. ఇగోండి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి బట్టలు ఉతికాను, ఇగోండి అవి ఆరేస్తున్నాను అనమాట దండం మీద. అంతలోనే వాన పడుతుంది, అంతలోనే ఎండ వస్తుంది అనమాట. వాతావరణం ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఇంకా అందుకని ఉతికేసాను అనమాట. యూనిఫామ్లు అవసరం కదా పిల్లలవి, కంపల్సరీగా డైలీ యూనిఫామ్ వేసుకెళ్ళాలి. అందుకని యూనిఫామ్లు అవి ఉతికేసాను ఫ్రెండ్స్. నీళ్ళు కారితే లోపల ఫ్యాన్ కింద వేసుకుంటే ఆరిపోతాయి కదా. ఈ వర్షాలు కంపల్సరీగా కంఫర్ట్ పెడతాను ఫ్రెండ్స్, లేకపోతే వాసన వస్తాయి కదా వానకి. అందుకని చెప్పేసి కంపల్సరీగా కంఫర్ట్ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, నేను జాడిచ్చి పీట మీద పెడితే పీట తీసుకొని వెళ్ళిపోతుంది బట్టలు కింద వేసి, అంత అల్లరి చెత్తది అనమాట. మళ్ళీ నేను జాడించుకోవాలి, ఒక్కొక్కసారి నాకు డబల్ పనులు పెట్టిద్ది అనమాట. అలా ఉందన్నమాట మాకు. మరి పక్కింట్లో అయిపోయింది కదా ఫ్రెండ్స్, చెత్త పిల్ల, అల్లరి పిల్ల అనమాట. కొన్ని సరదాగా ఉన్నాయి, కొన్ని ఒక్కొక్కసారి కోపం వస్తుంది అనమాట. కానీ ఏం అనలేం కదా, చిన్నపిల్లని ఏమంటాము. ఇవన్నీ ఈలోపు మీషోలో నేనైతే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే వచ్చింది, ఏం పెట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి బట్టలు ఆరేసిన తర్వాత మీషో ఆర్డర్ వచ్చింది, ఫ్రెష్ కూడా అయిపోయాను. ఇంక ఇవైతే తీసుకున్నాను, అది 99 రూపాయలు 98 రూపాయలు అది. ఇంకా క్యాష్ అయితే ఇచ్చాను, చేంజ్ ఇచ్చాడు. ఇంకా భోజనం కూడా చేసేసాను నేను. ఇగోండి ఇంకా సాయంత్రం అయితే కూరగాయలకు వచ్చాను ఫ్రెండ్స్. మా అబ్బాయి నేను ఇద్దరం కూరగాయలకి అయితే వచ్చాము, కూరగాయలు తీసుకుందామని. ఇంకా తోటకూర, నిమ్మకాయలు, పచ్చిమిర్చి అవి తీసుకున్నాను. పులిహోర చేద్దాం అనుకున్నాను, వర్షం పడుతుందిగా మళ్ళీ జలుబులు చేస్తాయి అని వద్దని ఇంకా తోటకూర తీసుకొని
టమాటా తోటకూర పులుసు కూర అయితే చేశాను ఫ్రెండ్స్. ఏం కూరగాయలు తినాలి, నాన్ వెజ్ తినకూడదు ఫ్రెండ్స్. మేము కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకని ఈ కూరగాయలు తిని తిని నోరంతా చప్పగా అయిపోయింది ఫ్రెండ్స్. ముక్కలేందే ముద్ద దిగదు మాకు. అలాంటిది ఈ కూరగాయలు ఆకుకూరలు తిని తిని నోరంతా సవజడిపోయింది అనమాట. తెచ్చుకోవాలి, ఇంకా చికెన్ కూడా తినాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా ఆమ్లెట్ అయితే వేసాను మా వాళ్ళకి అన్నంలోకి. ఏదో ఒకటి నంచుకోవటానికి ఉండాలన్నమాట. అప్పడాలు, వడియాలు, లేకపోతే ఆమ్లెట్ ఏదో ఒకటి ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇవన్నీ మా వాళ్ళకైతే అన్నం పెట్టాను. ఇదే ఫ్రెండ్స్ నా మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వ్లాగ్ అనమాట ఇది. ఇవాళ చేసిన పనులు మాత్రమే ఇవి అనమాట. రోజు ఇవే ఉంటాయి అని ఏం చెప్పను, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట. ఎంత చేసినా మనకి పనులు పుట్టుకొస్తూనే ఉంటాయి పుట్టగొడుగుల్లాగా. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.